జై శ్రీమన్నారాయణ. జయ శ్రీ హనుమాన్. శ్రీశైలేశ దయాపాత్రం ధీవత్యాదిగుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యా నిత్యమచ్యుతవజాం భజేత్మరుక్మః వ్యామోహదస్తరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోऽస్యైకసిద్ధో రామానుజస్య శరణో శరణం ప్రపద్యే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. బుద్ధిర్బలమిశోధైర్యం నిర్భయత్వమలోకథ అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం. 21/7/2024 నుంచి 27/7/2024 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు ఎంత తెలివితేటలు ప్రదర్శించినా ధన సంపాదన విషయంలో అంతంత మాత్రంగానే ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది. బద్ధకం ఎక్కువ అవుతుంది. అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది. సంతానపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతత కోల్పోతారు. అనేక సమస్యలు చుట్టుముడతాయి. పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి. శుభం. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు బుద్ధిబలం బాగుంటుంది. మంచి మంచి ఆలోచనలు చేస్తారు. శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు. ఆనందంగా కాలం వెళ్ళబుతారు. గౌరవ మర్యాదలతో పాటు మంచి వస్తు సామగ్రులను పొందుతారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు ధైర్య సాహసాలకు లోపం ఏర్పడుతుంది. పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. బంధుమిత్రులతో విరోధాలు పెరుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త అవసరం. కోపము చికాకము అధికమవుతాయి. ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మానసిక అశాంతి ఏర్పడుతుంది. ఇతరులతో జాగ్రత్తగా మెలగవలేము. పరిహారం ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగున్నా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. శారీరక మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరులతో సదవగాహన లోపిస్తుంది. ఇంట్లోనూ బయట తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిద్రాలోపం ఏర్పడుతుంది. బుద్ధి సరిగా పనిచేయదు. చీకోచింత అధికం అవుతాయి. పరిహారం ప్రతి నిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు అన్ని దగ్గరకు వచ్చినట్లే వచ్చి దూరం అవుతాయి. ఊహించని రీతిలో ధన వ్యయం ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. తగాదాలు జరగవచ్చు. అవసరానికి సరైన సహకారం లభించదు. ప్రతిదీ విపరీతంగా తోస్తుంది. పైత్య ప్రకోపం వలన అనారోగ్యం పాలు కావచ్చు. దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలుంటాయి. కావున జాగ్రత్త వహించవలను. పరిహారం ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు ఖర్చులు అధికం అవుతాయి. సరైన వేళల్లో భోజనం చేయలేక ఇబ్బందులు పాలవుతారు. బంధుమిత్రుల సహాయ సహకారం లభించవు. ఇతరుల తప్పిదాలకు మీరు మాట పడవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. రుణాల మూలకంగా బాధపడవలసి వస్తుంది. ఖర్చులు అధికం అవుతాయి. అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సదవగాహన లోపించి ఇతరులతో విరోధాలు జరుగుతాయి. పరిహారం ప్రతి నిత్యము శ్రీ లక్ష్మీ స్తోత్రం పఠించండి. శుభం. తదుపరి తులరాశి వారికి ఈ వారం మీరు విద్యా వినోద గోష్ఠులలో పాల్గొంటారు. సేవకు సుఖం బాగా లభిస్తుంది. మానసిక ఉల్లాసము విశ్రాంతి పొందుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు. లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు. ధనాదాయం విషయంలో లోపం ఉండదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మంచి మాటకారితనం వలన ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. పరిహారం ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీరు ఉన్నత పదవులను అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులే మిత్రులు అవుతారు. సేవక పరిజనుల సహాయ సహకారం లభిస్తాయి. భగవద్భక్తి, ఆధ్యాత్మిక చింతన, సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతాయి. ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమ పద్ధతుల్లో చేస్తారు. ఆనందం నాకు కొదవ ఉండదు. అన్నిటా విజయమే లభిస్తుంది. అందరి మెప్పుదలను అందుకుంటారు. పరిహారం ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ వారం మీకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. ప్రతి విషయంలో ఎదురు దెబ్బలుంటాయి.
శత్రువుల వలన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక శ్రమ, అల్పలాభం ఉంటుంది. సరైన ఆలోచన, అవగాహన ఉండదు. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలకు లోనవుతారు. ప్రతి చిన్న పనికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పరిహారం: ప్రతి నిత్యము శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు మానసిక, శారీరక, భౌతిక సుఖాలకు కొదువ ఉండదు. లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. భూభవనాల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. పరిహారము: ప్రతి నిత్యము శ్రీ రామాష్టోత్తరం పఠించండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు స్త్రీల మూలకంగా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. సుఖశాంతులకు కొరత ఏర్పడుతుంది. బంధువర్గం నుండి వ్యతిరేకతలు ఎదురవుతాయి. కళత్రానికి మంచిగా ఉండదు. శారీరక, మానసిక అనారోగ్యం కలుగుతుంది. ఇతరులపై సదవగాహన లోపించి విరోధాలు పెరుగుతాయి. ప్రతి విషయంలో అడ్డంకులు వస్తుంటాయి. ఖర్చులు అధికమవుతాయి. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. వ్యాపారం కూడా మందకోడిగా కొనసాగుతుంది. పరిహారం: ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు అధికంగా శుభ ఫలితాలు లభిస్తాయి. అన్ని విధాల సుఖశాంతులు లభిస్తాయి. కోరినవన్నీ సమకూరుతాయి. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది. సేవక జనుల సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి, ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విజయ పరంపరలతో పాటు ధనాదాయం కూడా బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. పరిహారం: ప్రతి నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పఠించండి. శుభం. ఇవే ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి. శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీమన్నారాయణ. స్వస్తి.